స్థానిక తాడితోట జంక్షన్ వద్దకు ఉమా మార్కండేయ స్వామి ధ్వజస్తంభం ఊరేగింపు చేరుకున్న సమయంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి మత సామ్రాజ్యం వెల్లవెరిసేలా ఆల్ సమీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా ఆధ్వర్యంలో భక్తులకు కూల్ డ్రింకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో హిందూ ముస్లిం భాయి అన్నట్లుగా వారి మధ్య బంధం కొనసాగుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంత భారీ ఎత్తున మార్కండేశ్వర స్వామి ధ్వజస్తంభం ఊరేగింపు జరుగుతుండటం గర్వకారణమన్నారు. ఆ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనే భక్తులకు తమ వంతుగా ముస్లిం మైనార్టీలు సోదరభావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం మైనార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మొహమ్మద్ అబ్దుల్లా, బషీర్, అహ్మద్ ఉన్నీసా, అమీర్ రాజా ఖాన్, బాబా ఖాన్, షరీఫ్, అబ్బాస్ అహ్మద్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యానికి ఎప్పుడు కూడా రాజమహేంద్రవరం అన్నది ఒక వేదికగా ఉంటుంది. దానికి సాక్ష్యం ఈ రోజున ఏదైతే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు రాజమహేంద్రవరంలో ఉన్న మైనార్టీ సోదరులు గత 2 కిలోమీటర్లుగా నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా భక్తులకి వాటర్ బాటిల్స్, డ్రింక్ బాటిల్స్ ఇచ్చి వారు మనందరం కూడా ఒక కుటుంబం అని చాటే విధంగా వాళ్ళు చేసిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే స్ఫూర్తి మనం తీసుకెళ్ళాలి. ఇదే ఆలోచనతోటి మనందరం కూడా అడుగులు ముందుకు వేయాలి. ఈ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. భవిష్యత్తులో కూడా ఆ ఒక్క స్ఫూర్తికి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గజస్తంభం కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వస్తున్న నా సోదరులందరికీ స్వాగతం. రాజమండ్రిలో ఇదొక పెద్ద కార్యక్రమం. మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం కోసం ఇక్కడ మన రాజమండ్రి ఉదయగిరి జిల్లాలో ఏంటంటే మనం హిందూ ముస్లిం భాయిలా నడుస్తాం. దానికి ఇదొక మంచి నిరూపం. ఈరోజు మేము ఈ కార్యక్రమానికి నా సోదరులందరూ, నా హిందూ సోదరులందరూ గజస్తంభం కార్యక్రమం వేలాది మంది తరలిగా వస్తున్నప్పుడు మేము ఇక్కడ ముస్లిం మైనారిటీలు అందరూ కలిసి ఇక్కడ కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేంటంటే ముస్లిం హిందూ భాయి కింద మేము ఎప్పుడూ ఇక్కడ నడుస్తూ ఉంటాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలాగే మేము కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి నా మైనారిటీ సోదరులందరూ మన అందరూ కలిసి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు.